హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అప్డేట్స్తో. మీ అందరికీ తెలుసు ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. నాగార్జున గారు విత్ ఎ గ్రేట్ అండ్ గ్రాండ్ ఎంట్రీ విత్ హిస్ గుడ్ మూవ్స్ అండ్ గుడ్ డ్యాన్స్. సో ఈరోజు నేను ఎక్కువ టైం తీసుకోనండి, చాలా తక్కువలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోతాను. ఫస్ట్ డే కాబట్టి ఈరోజు నేను మీకు ఎపిసోడ్ యొక్క బ్రీఫ్ ఇచ్చేస్తాను. అండ్ ఐ హ్యావ్ కేటగరైజ్డ్ నాట్ టు వేస్ట్ యువర్ టైం. నేను కేటగరైజ్ చేశాను ఈ వీడియోని 4 పార్ట్స్లో. అండ్ ఐ విల్ ఫస్ట్ టెల్ యూ దోస్ 4 పార్ట్స్ ఏంది అనేసి. ఫస్ట్ నేను మీకు హౌస్ టవర్ గురించి చెప్తాను. దిస్ ఈజ్ లిమిట్లెస్ సీజన్ 8 అండి. అండ్ ఈ హౌస్ని దానికోసం ఎలా కేటగరైజ్ చేశారు, ఎలా డిజైన్ చేశారు నేను మీకు చెప్తాను. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది నేను మీకు చెప్తాను. 14 కంటెస్టెంట్స్ అండ్ వాట్ ఈజ్ దేర్ పాపులారిటీ ఆన్ ఇన్స్టాగ్రామ్, అవుట్ సైడ్ పాపులారిటీ, ఇన్స్టాగ్రామ్లో ఎంత పాపులారిటీ వాళ్ళకి ఉంది అనేసి నేను మీకు చెప్తాను. అండ్ థర్డ్ ఈజ్ బిగ్ బాస్ ఫస్ట్ డే క్రియేట్ చేసిన సిచ్యువేషన్ని కూడా నేను మీకు చెప్తాను. బిగ్ బాస్ హౌస్ అంటేనే ట్విస్ట్ అండ్ టర్న్స్ మీ అందరికీ తెలుసు. సో జనరల్గా మేము అనుకుంటాం ఫస్ట్ డే ఏం జరుగుద్దిలే, అందరూ వస్తారు, ఇంట్లో ఉంటారు అని అనుకుంటాం. బట్ వీ ఆల్ నో అబౌట్ ద బిగ్ బాస్. సో హీ ఈజ్ నోన్ ఫర్ క్రియేటింగ్ ద సిచ్యువేషన్. సో ఆయన ఈరోజు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ గురించి నేను మీకు చెప్తానండి. సో ఫస్ట్గా హౌస్ గురించి మాట్లాడుకుంటే అండి, ఈరోజు నాగార్జున గారు ఇంటి లోపలికి వెళ్ళారు లైక్ ఎవ్రీ సీజన్. అండ్ హీ ఇంట్రడ్యూస్ ద కంప్లీట్ హౌస్ టు అస్. అండ్ జనరల్గా గార్డెన్ ఏరియా, వాష్రూమ్స్ ఇవన్నీ మాకు తెలుసు, క్రిస్టియన్ అని తెలుసు. బట్ ఈసారి అడిషనల్గా వచ్చిన రూమ్స్ ఏంటి అంటే, ఫస్ట్గా ఇన్ఫినిటీ రూమ్, సెకండ్ గోల్డెన్ రూమ్, అండ్ దిస్ టైమ్ అండి బెడ్రూమ్ 1, 2 జనరల్ బెడ్రూమ్స్ కాదండి, ఈసారి బెడ్రూమ్స్ని కూడా కేటగరైజ్ చేశారు. అండ్ అవి 3 కేటగిరీస్లో వాళ్ళు డివైడ్ చేశారు. ఇన్ఫినిటీ రూమ్ నుంచి తెలియదు అండి ఎగ్జాక్ట్గా ఏంటి అనేసి. బట్ గోల్డెన్ రూమ్ దేనికోసం అని అంటే, గోల్డెన్ రూమ్లో మీరు స్ట్రాటజీస్ చేసుకోవచ్చు. అందులో ఏదైనా టాస్క్కి సంబంధించి కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఏమైనా ఫైట్కి సంబంధించి కావచ్చు, దేని గురించి అయినా మీకు గోల్డెన్ రూమ్ ఉంది. దాన్ని బిగ్ బాస్ ఎట్లా డిజైన్ చేశారో వచ్చే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్గా ఉందండి చూస్తుంటే. సో గోల్డెన్ రూమ్లో స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్గా ఒక వీడియో నడుస్తుంది, అందులో లయన్ విత్ ఫుల్ బియర్డ్ నడుచుకుంటూ వస్తుంది. అండ్ ఎవరైతే ఆ రూమ్ని లీడ్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళకి ఆ లయన్ బిరుదు దొరుకుద్ది ఈ సీజన్ 8లో. సో ఎవరో ఒకరి పేరు వెనకాల లేదా ముందు లయన్ యాడ్ అవ్వబోతుంది ఈ సీజన్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అండి, బెడ్రూమ్స్ 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఒకటి బటర్ఫ్లై, రెండోది జీబ్రా అండ్ మూడోది పికాక్. అండ్ బటర్ఫ్లై ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ లక్ బెడ్రూమ్ అండి. అది లక్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఆ లక్ని బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు ఆబ్వియస్గా, ఏదో ఒక టాస్క్ ఉంటుంది ఆర్ సంథింగ్. సో దాన్ని బేస్ చేసి. అండ్ రిమైనింగ్ 2 ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ కేటగిరీస్ అండి. ఒకటి స్ట్రెంగ్త్ అండ్ పవర్. అండ్ జీబ్రా రూమ్, ఎవరికి లొంగదు, ఎవరి ముందు ఉంగదు. సో ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ పవర్ఫుల్ వైబ్స్. సో ఈ 2 రూమ్స్ని ఎవరైతే సొంతం చేసుకుంటారో, ఎవరైతే అందులో స్టే చేస్తారో చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా లక్ గైస్ ఆర్ ఆల్వేస్ లక్కీ. సో డెఫినెట్గా వాళ్ళని చాలా నాకు అర్థమైన దాని ప్రకారం వాళ్ళకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు కంపేర్ టు దీస్ 2 రూమ్స్. ఓకే, డెఫినెట్లీ వాళ్ళకి లక్ నడుస్తుంటుంది, లక్ ప్రకారం వాళ్ళు పోతుంటారు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం. సెకండ్ కేటగిరీకి వచ్చేస్తామండి, కంటెస్టెంట్స్ మీదకి. దేర్ ఆర్ 14 కంటెస్టెంట్స్. ఈసారి ప్రాపర్గా డివైడ్ చేశారు బిగ్ బాస్, 7 మేల్స్ని అండ్ 7 ఫీమేల్స్ని. అండ్ ఏదో ఒకటి రీజన్ ఉండొచ్చు దాని వెనకాల. సో అది వచ్చే ఎపిసోడ్స్లో మాకు తెలుస్తుంది. అండ్ మేము కూడా ప్రెడిక్ట్ చేద్దాం. ఆఫ్టర్ 1 or 2 ఎపిసోడ్స్ మాకు ఒక అర్థమైపోతుంది ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఫర్ చూసింగ్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఫర్ ద యాజ్ కంటెస్టెంట్స్. అండ్
ఇప్పుడు వాళ్ళ పాపులారిటీ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా కంటెస్టెంట్స్ వచ్చారంటే అందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఈ ఫ్యాన్ బేస్లో ఇన్స్టాగ్రామ్ ప్రకారం లైక్ నాట్ ఫ్రమ్ ఆల్ ద ప్లాట్ఫామ్స్, ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ని చూసుకొని నేను మీకు వాళ్ళ పాపులారిటీ చెప్తానండి. అండ్ రీజన్ ఐఎమ్ చూసింగ్ ద ఇన్స్టాగ్రామ్ పాపులారిటీ ఈజ్, నాకు తెలియదు జనరల్గా ఎవరు కంటెస్టెంట్స్ ఏంటి అనేది. ఐఎమ్ లైక్ ఏ జనరల్ వ్యూవర్, ఒక నార్మల్ వ్యూవర్. లైక్ మోస్ట్లీ చాలామంది తెలిసి ఉండదు. జనరల్గా మేము బిగ్ బాస్ చూస్తున్నాం, సో దాని ప్రకారం నేను మీ అందరికీ ఒక ఐడియా కోసం, అండ్ నేను కూడా మీ కేటగిరీలోనే వస్తాను. బట్ ఐ జస్ట్ డిడ్ ఏ స్మాల్ హోంవర్క్ ఫర్ యూ గైస్. So I'll tell you on the Instagram popularity base, like like on basing on their followers. సో ఫస్ట్ ఈరోజు ఇంటి లోపలికి వచ్చింది యష్మి అండి. యష్మి గారు 123K ఫాలోవర్స్ ఆయనకి ఇన్స్టాగ్రామ్లో. అండ్ సెకండ్ నిఖిల్ గారు వచ్చారు, ఆయనకి 122K ఫాలోవర్స్. అండ్ థర్డ్ అభయ నవీన్ గారు వచ్చారు విత్ 21.1K ఫాలోవర్స్. అండ్ ఫోర్త్ వచ్చారు ప్రేరణ, అండ్ ఆయనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉందండి 127K ఫాలోవర్స్. ఆదిత్య అండి, హీ ఈస్ ద టాప్ గాయ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. హీ హ్యాస్ 1.7 మిలియన్ ఫాలోవర్స్ అండి. అండ్ దెన్ దాని తర్వాత సోనియా 155K ఫాలోవర్స్. బెజవాడ బేబక్క 165K ఫాలోవర్స్. శేఖర్ భాష, ఈయన పేరు చాలా విన్నానండి నేను బయట. అండ్ ఈవెన్ ఈరోజు బిగ్ బాస్లో కూడా చాలా మంచిగా ఆయన ఆడతారు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. బట్ ఆయన ఫాలోవర్స్ 51.6K ఫాలోవర్స్ అండి. ఐ డోంట్ నో హౌ. కిరాక్ సీత 90.1K ఫాలోవర్స్ అండి. నాగా మణికంఠ 110K ఫాలోవర్స్ అండి. పృథ్వీరాజ్ 109K ఫాలోవర్స్ అండి. అండ్ విష్ణుప్రియ విత్ 1.2 మిలియన్ ఫాలోవర్స్ అండి. షీ ఈస్ ద సెకండ్ టాప్. అండ్ నబీల్ ఆఫ్రిది 447K ఫాలోవర్స్, ఈజ్ ద ఫోర్త్ టాపర్. అండ్ నైనికా అండి, షీ ఈస్ ద థర్డ్ టాపర్ విత్ 914K ఫాలోవర్స్. సో డెఫినెట్గా ఈ టాప్ 4 పీపుల్ అయితే కొన్ని వీక్స్ ఈజీగా సర్వైవ్ చేస్తారండి. వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసినా కూడా సర్వైవ్ చేసేస్తారు. ఎందుకంటే డెఫినెట్గా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకి ఓట్స్ వస్తాయి. అండ్ రిమైనింగ్ వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు పర్ఫామ్, ఎవ్రీ వన్ హ్యావ్ టు పర్ఫామ్, బట్ దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఓన్లీ. దే కెనాట్ టేక్ మచ్ టైమ్. ఓకే, సో ఇందులో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండవచ్చు. ఈ ఫాలోవర్స్ని చూసి ఎవరు అఫెండ్ అవ్వకండి. ఐ జస్ట్ షో ఫర్ నార్మల్ పీపుల్ లైక్ those who doesn't ఫాలో మచ్ సోషల్ మీడియా. సో వాళ్ళ కోసం చెప్పానండి ఇది, నేను ఎవరు అఫెండ్ అవ్వకండి. అండ్ ఐఎమ్ లైక్ నేను ముందే చెప్పాను, జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఎవరు తెలియదు ఇందులో. ఐ విల్ బీ నాట్ ఫేవరింగ్ ఎనీబడి ఇన్ దిస్ వీడియోస్ అండ్ ఇన్ కమింగ్ వీడియోస్ ఆల్సో. జనరల్గా ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు గెలవాలి. సో అదే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఓకే అండి, లెట్స్ కట్ ఇట్ హియర్. అండ్ ద థర్డ్ కేటగిరీ అండి మేము మాట్లాడుకున్నది, ద సిచ్యువేషన్ క్రియేటెడ్ బై బిగ్ బాస్. ఈరోజు బిగ్ బాస్ ఏం చేశారు, ఈరోజు ఫస్ట్ డే హౌస్లోకి ఎందరు వచ్చారు, సో ప్రశాంతంగా ఎలా ఉండనిస్తారు. సో అండ్ ప్రశాంతంగా ఉంటే మాకేం నచ్చుద్ది. సో దానికోసం బిగ్ బాస్ ఏం చేశారు, ఈరోజు అనిల్ రావుపూడి గారితో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేపించారు. జనరల్గా అనిల్ రావుపూడి గారు సూట్ కేస్ టైంలో వస్తారు, మనీ తీసుకొని వచ్చి ఎవరినో ఒకరిని తీసుకొని పోతారు మనీతో పాటు. బట్ దిస్ టైం ఆయన అర్లీగా వచ్చారు బిగ్ బాస్ షోకి, బట్ అదే వర్క్ చేయడానికి వచ్చారు వితౌట్ సూట్ కేస్. సో కంటెస్టెంట్స్ని చెప్పారు అందరు కలిసి ఒకరిని ఓట్అవుట్ చేయాలి అనేసి. సో ఫస్ట్ డే అండి ఎవరికి ఏముండదు. బట్ ఈరోజు బిగ్ బాస్ ఎంటర్ అయిన ప్రతి ఒక్క కపుల్తో టాస్క్ చేపించారు. అందులో 2 కపుల్స్ తీసుకున్నారు, లూజింగ్ కపుల్స్ని. సో 4 మెంబర్స్ అందులో నుంచి ఓట్అవుట్ చేయమని చెప్పారు మిగతా కూర్చున్న కంటెస్టెంట్స్కి. సో మణికంఠ గాట్ 5 votes. సో అనిల్ రావుపూడి గారు బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఆయన మణికంఠ కొంచెం హట్ అయ్యిండు అక్కడ. సో బయటికి వెళ్ళిన తర్వాత హీ సెడ్ లైక్ ఇట్స్ ఏ ప్రాంక్. బట్ బిగ్ బాస్ డిడ్ హిస్ జాబ్ అండి. ఆయన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకున్నారు, చేసేసారు. అండ్ ఎవరైతే ఆ 4 కంటెస్టెంట్స్ అన్ని ఓట్అవుట్ చేశారో మిగిలిన 3 మందిని కూడా
లెస్ ఓట్, బట్ ఎవరో ఒకరు వాళ్ళని ఓట్ చేశారు. సో వాళ్ళకి మధ్య విభేదాలు స్టార్ట్ అవుతాయి డెఫినెట్గా. సో డెఫినెట్గా రేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ రేపు ప్రోమోలో కూడా చూపించారు మణికంఠ వాజ్ రియల్లీ గాట్ హర్ట్ బై దిస్ వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ ఓట్ అవుట్. సో ఆయన డిస్కస్ చేస్తూ నిఖిల్తో కనబడ్డారు. సో రేపు చూద్దామండి ఏం జరుగుద్దో ఏంటో అనేసి. అండ్ స్టే ట్యూన్ విత్ మీ in coming videos, and I hope you guys like this video. And I'll be definitely making very more interesting videos ముందు అండి. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ బీ హ్యావింగ్ వర్త్ వాచింగ్ దీస్ వీడియోస్ అండి. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఫాలో. థ్యాంక్ యూ.